ఏడో మైల్ శ్రీ శ్రీ ముకుడం తల్లి ఆలయం ఫేమస్. ఏడో మైల్ జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు మనం ప్రజెంట్. ఎంట్రన్స్లో ఏడో మైల్ జంక్షన్లో లెఫ్ట్ సైడ్కి బాదుశాల వెళ్ళే రూట్లోనే గుడి ఉంది. ఇప్పుడు ఆ గుడి ఆర్చ్ అంటే ఫస్ట్ ఆర్చ్ ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి. ఇదే ఆ ముకుడం తల్లి విగ్రహం, అంటే ఆర్చ్ లోపల విగ్రహం. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన వెంటనే మనకి రోడ్డు పక్కనే జయ హనుమ అనే విగ్రహం కనిపిస్తుంది, హనుమాన్ విగ్రహం. అది మీరు చూడండి. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఆ రోడ్డు పక్కనే చిన్న ఆలయం ఉంటుంది. అది శ్రీ ముకుడం తల్లి ఆలయము. చిన్న ఆలయం అంటే రోడ్డు పక్కనే ఉంటుంది, చిన్న గుడి ఇది. అక్కడ నుంచి ఆర్చి దాని పక్కన ఉంటుంది ఆర్చి. అక్కడ నుంచి రెండు ఆర్చి ఇది ఎంట్రన్స్. అక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము. అక్కడ నుంచి అలా లోపల నడుచుకెళ్ళాలా. మినిమం ఒక 5 నిమిషాలు పడుతుంది నడుచుకుని వెళ్ళేసరికి. అలా చూసుకొని నడుచుకుని వెళ్తున్నాము. డెవలప్మెంట్ చేస్తే బాగుండు అనుకుంటున్నాను, కానీ మరి డెవలప్మెంట్ చేయట్లేదు ఎవరు. అలాగే ఉంది. కొన్ని కళ్యాణ మండపం ఇట్లా కట్టాలనుకుంటున్నారు, కానీ సగంలో పనులు ఆగిపోతున్నాయి, చేయట్లేదు, పూర్తి కంప్లీట్ చేయట్లేదు. భక్తులు ఎవరు సరిగ్గా రాలేదనుకుంటా. ఇవాళ ఆదివారం కాబట్టి మరి రాకపోవచ్చు. కొంతమంది భక్తులు వచ్చారు, వెళ్తున్నారు అక్కడ నుంచి. రోడ్డు కూడా కొంచెం బాగోదు, మీరు చూసుకుని వెళ్ళాలా. జాగ్రత్త అంటే పర్లేదు, రోడ్ చిన్నగా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, రోడ్ ఎంత చిన్నగా ఉందో. బళ్ళు కూడా డైరెక్ట్ వెళ్ళిపోతాయి గుడి దగ్గరికి. లోపలికి వెళ్ళాలంటే వెళ్ళిపోతాయి గుడి దగ్గర కంట. చూడండి ఆల్రెడీ 3 బళ్ళు ఉన్నాయి లోపల. అంటే ఒక 8 మంది 9 మంది ఉంటారు లోపల. ఆ లోపల చూపిస్తాను. ఎంట్రన్స్ కింద చిన్న రాయి విగ్రహం ఉంటుంది. ముందుగా ఆ విగ్రహానికి నమస్కరించి దండం పెట్టేసి లేదా వాసన పొల్లించి ఇలా దెమ్మ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఇది 3 ఎంట్రన్స్ 3 ఇది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ముకుడం తల్లి గుడికి వెళ్ళిపోద్ది. ఈ మెట్లు ఎక్కేసాం. ఇప్పుడు ఎంట్రన్స్ అయిపోయి మెట్లు ఎక్కింది. వెళ్ళి ఎంట్రన్స్ ఇక్కడ మనకి గంట ఉంటుంది. 3 సార్లు 3 గంటలు గంట 3 సార్లు కొట్టాలా. కొట్టిన తర్వాత అప్పుడు మెట్లు మనస్ఫూర్తి దేవుడు మొక్కుకొని మెట్లు దండం పెట్టుకొని మొక్కుకొని నడుచుకొని వెళ్ళాలి. అలా మనసులో తలుచుకొని అలా నడుచుకొని వెళ్తున్నాం లోపలికి. పైకి ఎక్కుతున్నాము. అలా వెళ్ళాము కొంత దూరము. వెళ్ళిన తర్వాత చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. రాళ్ళు గీళ్ళు ఉన్నాయి, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక్కడ ఉదయం సాయంత్రం దాకా ఎండ అసలు రాదు, ఎందుకంటే ఫుల్ చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి కాబట్టి ఎండ వచ్చే సమస్య లేదు. మొత్తం రాళ్ళు ఉన్నాయి, ఎవరు రారు ఈ గుడికి. ఎప్పుడో మంగళవారం సంబరాలు గింబరాలు అయితే, లేదా ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే, లేదా ఎవరైనా మొక్కుబడులు ఉంటేనే ఇక్కడికి వస్తారు తప్ప డైలీ ఎవరు రారు ఇక్కడికి. అప్పుడప్పుడు వస్తుంటారు జనాలు, అంతకు మించి ఇప్పుడు రారు. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరగగానే వెంటనే అద్దం కనిపిస్తుంది. ముందుగా దేవుడిని అద్దంలో చూడాలా. చూసారా అక్కడ అద్దం ఉంది. అద్దంలో దేవుడిని చూసిన వెంటనే దానికి రైట్ సైడ్ టెంపుల్ కనిపిస్తుంది. అదే ఆ టెంపుల్. మరి అంత పెద్దది కాదు, మరి అంత చిన్నది కాదు, నార్మల్ మీడియం సైజ్ ఉంది. అదే పెద్ద ఆలయం. అలా దగ్గరికి వెళ్తున్నాను ఆలయం దగ్గరికి. భక్తులు ఎవరు లేరు అనుకుంటా. అంటే ఒక 8 మంది అంతమంది ఉంటారు. లోపలికి ఎంటర్ అవుతున్నాను ఇప్పుడు నేను. అటుపక్క రేకులు వేస్తున్నారు, ఇటుపక్క గుడి, ఇటుపక్క వాటర్ ట్యాంక్. నీళ్ళ సదుపాయం కూడా ఉన్నది, కడుక్కోవడానికి పర్వాలేదు, ఏ ప్రాబ్లం లేదు. కొండపైన నీళ్ళ సదుపాయం ఉంది. ముందుగా గుడిలోకి వెళ్ళే ముందుగా కాలు బాగా కడుక్కోవాలి. కాలు కడుక్కున్న తర్వాత 3 సార్లు ప్రదర్శన చేయాలి. నేను ఆల్రెడీ కాలు కడుక్కొని ప్రదర్శన చేసి గుడి లోపలికి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవ్వగానే లోపల పంతులు గారు ఉన్నారు. అయితే పంతులు గారి దర్శనం అయిపోయింది. ఆ దర్శనం అయిపోయింది. ఆ దేవుడి నుంచి కొంచెం వీడియో తీసుకుంటా అంటే సైడ్కి వెళ్ళిపోయాలి. నేను వీడియో తీసుకుని అలా బయటకు వస్తాను. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్ భక్తులు కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళు చూడండి, మీకు చూపిస్తాను. అనుకున్నట్టు 10 మంది ఉన్నారు, 4-7 ఉన్నారు ఇక్కడ. ఒక 3 ఇటు ఆడుతున్నారు. ఇక్కడ బాబును ఒక అతను ఎత్తుకొని కూర్చొని ఆడిపించుకొని మాట్లాడుకున్నారు. చూడండి అటు అతను. గుడి వెనకాల రాగి చెట్టు ఉంది చూడండి, పెద్ద రాగి చెట్టు. అందుకే గుడి మొత్తం ఎటు నుంచి చూసినా మీకు కనిపించదు గుడి. మళ్ళీ ఒకసారి ప్రదర్శన చేసి మీకు చూపిస్తాను చూడండి.
3 సార్లు ప్రదక్షిణ చేస్తున్నాను. మళ్ళీ ప్రదర్శన చేసి మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వచ్చాను. మళ్ళీ ఇంకోసారి చేస్తాను మీ ఎదురుండని. అதாவது ఇక్కడ నుంచి మీకు డ్రోన్ వీడియో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎంట్రన్స్ 2 ఆర్చ్ అన్నాను కదా, ఎంట్రన్స్ 2వ గేటు ఆ ఆర్చ్ దగ్గరికి వచ్చాము. అక్కడి నుంచి మీకు చూపిస్తాను చూడండి. ఆ ప్లేస్ మొత్తం ఎంత పెద్దది, లోపలికి వెళ్తే కనబడదు. అసలు చెట్లు ఉన్నాయి కాబట్టి మీకు పూర్తిగా అసలు ఏమీ కనిపించదు. డ్రోన్ అప్పటికి పైకి లేపాను చూడండి. ఇంకా పైకి లేపుతాను డ్రోన్ని మీరు చూడండి. డ్రోన్ కెమెరా నేను ముందుకెళ్ళి డ్రోన్ మళ్ళీ పైకి లేపుతాను. గుడి కనిపిస్తుందేమో అని చూశాను, కానీ గుడి మాత్రం కనిపించలేదు నాకైతే. చూడండి, పొలాలు పండిపోయినాయి, ఎర్రగా కనిపిస్తున్నాయి పొలాలన్నీ. కనిపిస్తుంది గుడి. నాకైతే గుడి కనిపించట్లేదు, అదే తెల్ల కనిపిస్తుంది, అదే గుడి అనుకుంటున్నాను నేను. ఆ మెట్ట మీకు కనిపించే మెట్టల్లో గుడి అని. అక్కడ నుంచి మళ్ళీ సైడ్ పొలాలు ఉన్నాయి, ఆ పొలాల దగ్గరకు వచ్చాను. అక్కడ నుంచి చూడండి, ఇక్కడ బాల్సల్ వెళ్ళే రూట్లో వెళ్ళి అక్కడ ఇది ఉంది కనిపిస్తుంది. అక్కడ నుంచి మీకు ఇంకా డ్రోన్ పైకి లేపుతాను చూడండి. డ్రోన్ మినిమం హైట్ 100 feet. దానికి సిగ్నల్ కరెక్ట్గా అంతే పర్వాలేదు. సిగ్నల్ కానీ నెట్వర్క్ ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ డ్రోన్ వెంబడే ల్యాండ్ అయిపోద్ది, ఉండదు అక్కడ. కనిపిస్తుంది కదా గుడి, ఆ కొండ, ఆ గుడి అదే మాట. కనిపిస్తుందా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.